ఈనాటి మన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. అద్దం అనగానే ఉదయం నిద్ర లేవగానే అందులో మన మొహం చూసుకోవడమే గుర్తొస్తుంది కదా. కానీ మన ఇళ్లల్లో ఉండే ఒక చిన్న సాధారణ అద్దం చరిత్రలో యుద్ధాల తలరాతనే మార్చేసిందని, ఎంతోమంది సైనికులకు ప్రాణదాతగా మారిందని చెబితే నమ్ముతారా? ఆర్కిమిడిస్ అద్దాలతో ఏకంగా శత్రువుల ఓడలనే తగలబెట్టేశాడు లాంటి కథలు మనం వినే ఉంటాం. అయితే అదంతా పక్కన పెడితే నిజంగా చరిత్రలో అద్దాల వాడకం అంతకంటే ఎంతో వ్యూహాత్మకంగా ఉండేది. అసలు ఒక మామూలు అద్దం యుద్ధ గతిని ఎలా మార్చగలదు? వినడానికి ఏదో సినిమాటిక్ మిస్టరీలా అనిపిస్తోంది కదూ. కానీ వాస్తవం ఏంటంటే ఈ అద్దాలు శత్రువులను బురిడీ కొట్టించడానికి, సైనికులు ఒకరికొకరు ఎంతో కీలకమైన సమాచారం పంపుకోవడానికి మరియు ఏకంగా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేశాయి. అసలు ఈ అద్దాలు వెనుకున్న ఆనాటి ఆశ్చర్యకరమైన చారిత్రక వ్యూహాలేమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మనం ప్రాచీన కాలంలోకి వెళితే అక్కడ మనకు కనిపించే మొదటి వ్యూహం హెలియోగ్రాఫ్. గ్రీకులు, రోమన్ల కాలంలో ఇప్పుడున్నట్లు స్మార్ట్ ఫోన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ లేవు కదా. అప్పట్లో ఈ హెలియోగ్రాఫ్ అనేది వాళ్లకు ఒక వైర్లెస్ మెసేజ్ సిస్టమ్ అన్నమాట. సైనికులు ఎత్తైన కొండలపైన లేదా కోట బురుజులపైన నిలబడి అద్దాలను పట్టుకుని సూర్యకిరణాలను శత్రువుల కంటికి చిక్కకుండా చాలా దూరంలో ఉన్న తమ వాళ్ల వైపు రిఫ్లెక్ట్ చేసేవారు. ప్రాచీన కాలంలో ఇంతకంటే వేగంగా సమాచారం పంపే వ్యవస్థ మరొకటి లేనేలేదు. మరి ఆ రిఫ్లెక్ట్ చేసిన కాంతిని చూసి సమాచారం ఎలా అర్థం చేసుకునేవారనే డౌట్ రావచ్చు. వాళ్ళు సూర్యకాంతిని అద్దం ద్వారా ఎక్కువసేపు లేదా తక్కువసేపు ఫ్లాష్ చేయడం ద్వారా ఒక స్పెషల్ మిలిటరీ కోడ్ను క్రియేట్ చేసేవారు. అంటే లాంగ్ ఫ్లాష్, షార్ట్ ఫ్లాష్ అన్నమాట. ఈ ఫ్లాషెస్ చీకటి పడుతున్న వాతావరణాన్ని చీల్చుకుంటూ ప్రయాణించేవి. ఇది అచ్చం మన మోడర్న్ మోర్స్ కోడ్ లాంటిదే. ఈ ట్రిక్ ద్వారా ఎంత భౌగోళిక అవరోధాలున్నా చిన్న శబ్దం కూడా చేయకుండా కేవలం ఒక కాంతి పుంజంతో తమ సందేశాలను పాస్ చేసేవారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే శత్రువులు వస్తున్నారు లేదా అర్జెంటుగా సహాయం కావాలి లాంటి అత్యంత కీలకమైన మెసేజ్లను మైళ్ళ దూరంలో ఉన్న కోటలకు కేవలం నిమిషాల వ్యవధిలో పంపించేవారు. అసలు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఆ టెన్షన్ వాతావరణంలో ఈ చిన్న అద్దం సైనికులకు ఒక ప్రాణదాతగా, ఒక క్రూషియల్ లైఫ్ లైన్గా ఎలా మారిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కమ్యూనికేషన్ నుండి నేరుగా యుద్ధ వ్యూహాల వైపుకి వద్దాం. అద్దాలను కేవలం మాట్లాడుకోవడానికి అనుకుంటే పొరపాటే. శత్రువుల మీద ఒక నాన్ లీథల్ వెపన్, అంటే ప్రాణాలు తీయకుండానే వాళ్లను దెబ్బతీసే ఆయుధంగా కూడా వాడేవారు. దీనికోసం వాళ్ళు ఉదయం లేదా సాయంత్రం పూట సూర్యుడు భూమికి సరిగ్గా సమాంతరంగా ఉన్న కరెక్ట్ సమయాన్ని ఎంచుకునేవారు. ఆ టైంలో అద్దాల సహాయంతో సూర్యకాంతిని నేరుగా ఎదురుగా వస్తున్న శత్రు సైనికులు వారి గుర్రాల కళ్లల్లోకి ఒక్కసారిగా రిఫ్లెక్ట్ చేసేవారు. అలా సడన్గా కాంతి పడినప్పుడు యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ పవర్ఫుల్ లైటు నేరుగా కళ్లలో పడటం వల్ల శత్రు సైనికులకు, వారి గుర్రాలకు కొన్ని క్షణాల పాటు కళ్ళు బయర్లు కమ్మేవి. ఎదురుగా ఏముందో కనిపించక ఒక పెద్ద గందరగోళం ఏర్పడేది. గుర్రాలు భయంతో పరుగులు తీసేవి. సరిగ్గా ఆ కన్ఫ్యూజన్ను, ఆ గ్యాప్ను వాడుకుని అద్దాలు పట్టుకున్న సైన్యం సులభంగా దాడి చేసి విజయం సాధించేది. అసలు ఒక చిన్న ట్రిక్తో శత్రువుల వ్యూహాన్ని ఎలా దెబ్బతీశారు కదా. ఇలా ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు మనం కాస్త చీకటిగా ఉండే మధ్యయుగాల నాటి యూరోపియన్ మరియు ఆసియా కోటల వైపు దృష్టి సారిద్దాం. ఈ కోటల నిర్మాణంలో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉండేవి. అంటే కోట గోడల మూలల్లో లోపల ఉన్నవారికి కనిపించని డేంజరస్ ప్రదేశాలు. ఆ మూలల్లో శత్రువులు దాక్కునే ఉండే ప్రమాదం ఉంది. సైనికులు పరిస్థితి ఎలా ఉందో చూద్దామని కోటలోంచి తల కాస్త బయటకు పెట్టినా సరే చీకటిలో నక్కిన శత్రువుల బాణాల దెబ్బకు ఖచ్చితంగా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. మరి అలాంటి ప్రాణాపాయం నుండి వాళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలుసా? ముందుగా ఆ బ్లైండ్ స్పాట్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసేవారు. ఆ తర్వాత కోట లోపల నుంచే బయట ఏం జరుగుతుందో చూడటానికి కరెక్ట్ యాంగిల్స్లో కాంస్య లేదా వెండి అద్దాలను అమర్చేవారు. ఇక అంతే, సైనికులు ఆ అద్దాల ద్వారా కోట లోపల చీకట్లో సురక్షితంగా కూర్చుని శత్రువుల కదలికలను ఈజీగా కనిపెట్టేవారు. మన ఆధునిక కాలపు సీసీ కెమెరాలకి, వైడ్ యాంగిల్ సర్వేలెన్స్ సిస్టంలకి ఇదే అసలైన పునాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు కాలాన్ని కాస్త ముందుకు, అంటే 1915వ సంవత్సరంలోకి తీసుకువెళ్దాం. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న అత్యంత భయంకరమైన కాలం. ఆ సమయంలో ట్రెంచ్ వార్ఫేర్ అనేది చాలా కామన్గా జరిగేది. అంటే సైనికులు నేలలో పెద్ద పెద్ద గోతులు తవ్వి
బురదలో ఎంతో ఇరుకుగా ఉండే ఆ గోతులలోనే దాక్కుని యుద్ధం చేయాల్సి వచ్చేది. ఇది నిజంగా ఉక్కిరి బిక్కిరి చేసే అత్యంత ప్రాణాంతకమైన వాతావరణం. ఆ ట్రెంచెస్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, ఒక సైనికుడు తన తల కాస్త పైకెత్తి శత్రువుని చూసి కాల్చాలి అంటే అది ఖచ్చితంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఎందుకంటే అవతలి వైపున్న శత్రు స్నైపర్లు ఎప్పుడెప్పుడు తలలు కనిపిస్తాయా, బుల్లెట్లతో ఎగరగొట్టేద్దామా అని కన్నార్పకుండా ఎదురుచూస్తూ ఉండేవారు. తలపైకి పెడితే దాదాపు మరణం ఖాయం. అడుగడుగున ఇలాంటి భయంకరమైన పరిస్థితే ఉండేది ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో. సరిగ్గా ఇలాంటి ప్రాణాంతకమైన సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారంగా వచ్చిన ఆవిష్కరణే ఈ పెరిస్కోప్ రైఫిల్. అద్దాలను మిలిటరీలో వాడిన బెస్ట్ ఎగ్జాంపుల్స్లో ఇదొకటి. ఆస్ట్రేలియా సైనికులు ఈ బ్రిలియంట్ ట్రిక్ను కనుగొన్నారు. వారు తమ రైఫిల్ గన్కు 2 అద్దాలతో కూడిన పెరిస్కోప్ను అమర్చారు. శత్రువుల బుల్లెట్లకు ఏమాత్రం చిక్కకుండా పూర్తిగా దాక్కుని ఉండి కూడా ఎదురుదాడి చేయడానికి. కాంతి పరావర్తనం ఇక్కడ ఒక పర్ఫెక్ట్ రక్షణ కవచంలా ఉపయోగపడింది. అసలు ఈ పెరిస్కోప్ రైఫిల్ ఎలా పనిచేసేదో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముందుగా సైనికుడు కింద ఉన్న అద్దంలోకి చూసేవాడు. అప్పుడు ఆటోమేటిక్గా పైన ఉన్న అద్దం ద్వారా శత్రువు ఎక్కడున్నాడో స్పష్టంగా కనిపించేది. ఇక ఆ తర్వాత ఆ గొయ్యలోనే పూర్తిగా సేఫ్గా ఉంటూ కేవలం గన్ని మాత్రమే పైకెత్తి ఆ అద్దాల సాయంతో గురిచూసి శత్రువులను సునాయాసంగా కాల్చేవారు. అంటే ప్రాణాలు తీసే బుల్లెట్లను ఒక మామూలు అద్దంతో ఎంత తెలివిగా జయించవచ్చో ఇది నిరూపించింది. ఈ సింపుల్ ఐడియా ఆ భయంకరమైన పరిస్థితుల్లో వేలాది మంది సైనికుల ప్రాణాలను కాపాడింది. ముగింపుగా మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచిద్దాం. మన ఇళ్లలో రోజూ కనిపించే ఒక సాధారణ అద్దం చరిత్రలో యుద్ధాలనే గెలిపించి ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడిందంటే నిజంగా నమ్మశక్యంగా లేదు గదూ. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఇంకెన్ని సాధారణ వస్తువులు మానవ చరిత్రను ఇలా సైలెంట్గా మార్చేశాయో కదా. ఈనాటి ఈ విశ్లేషణ అద్దాల వెనుక ఉన్న చారిత్రక యుద్ధ వ్యూహాల గురించి మీకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం రాజులు, సామ్రాజ్యాల గురించే కాదు, ఇలాంటి చిన్న వస్తువులు సృష్టించిన పెద్ద పెద్ద అద్భుతాల గురించి కూడా.